హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంగీత రాథోడ్. సో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి మేము ప్రో కబడ్డీ చూడడానికైతే వెళ్తున్నాము. ఈరోజు మన తెలుగు టైటన్స్ వాళ్ళది మ్యాచ్ ఉందన్నమాట. ఢిల్లీలో వచ్చేసి ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఏందో ఈ ట్రాఫిక్ వల్ల నా వెనకాల చూసారా ఎంతగానం వెహికల్స్ లైన్లో కట్టున్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అండ్ మనం అసలు దానివల్ల మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఢిల్లీలో అనుకుంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ఓన్ వెహికల్ ఉండి మనము అంటే రోడ్ ఫెసిలిటీ యూజ్ చేయాలనుకున్న చాలా కష్టము. మనం హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ 1.5 hours అయిపోతుంది. అంతలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. సో ఫైనల్గా మన నియరెస్ట్ మన దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనం మెట్రో త్రూ వెళ్దాం అన్నమాట. సో స్టేడియం వచ్చేసి ఢిల్లీ హార్ట్లో జరుగుతుంది. సో ఢిల్లీ హార్ట్లో స్టేడియం ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ సోను వచ్చేసి పడుకుందనమాట. అండ్ సోను వచ్చేసి ఫస్ట్ టైం ఈరోజు జుట్టు వేసుకుంది. జుట్టు చిన్న పిల్లక చూడడానికి ఎంతో క్యూట్గా ఉంది కదా, బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా మెట్రో కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి డైరెక్ట్ మెట్రో లేదు. సో మధ్యలో మెట్రో ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ బ్లూ లైన్లో మెట్రోలో మేము ఉండే ఏరియా బ్లూ లైన్ మెట్రో. సో బ్లూ లైన్ నుంచి మనము పింక్ లైన్ మెట్రో లైన్కి వెళ్తే మనకి ఢిల్లీ హార్ట్ అనే ప్లేస్ వస్తుంది. సో అక్కడే స్టేడియంలో మనకి మ్యాచ్ అయితే జరుగుతుంది. సో చూసారు ఎంత రష్ ఉన్నారో. సో ఇది ఇంకా తక్కువ అండి. సో ఇంకా చాలా ఒక్కొక్కసారి చాందనీ చౌక్ ఇలాంటి ఏరియాస్లలో చాలా రష్ ఉంటుంది. ఎలా అంటే మనుషులు ఒత్తేసుకొని ఎక్కేలాగా రష్ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా మేము ఇక్కడ స్టేడియంకి అయితే వచ్చేసాం. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. నాకైతే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే అన్నమాట. ఎందుకంటే నార్మల్గా టీవీలో చూసినప్పుడే నేను చాలా గట్టిగా ఎగ్జైట్మెంట్తో అరుస్తూ ఉంటా, అరే ఎందుకు అవుట్ అయిపోయాను రా అది ఇది అనుకుంటా. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కళ్ళతోని లైవ్లో మ్యాచ్ చూడబోతుంటే నాకు అసలు ఆ ఫీలింగ్ అండ్ ఆ కిక్కే వేరుంది. అండ్ ఇక్కడ మనలాగా ఆడియన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ బయట చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇలా అంటే మనలాగా వచ్చిన ఆడియన్స్ కబడ్డీ ఆడుకోవడం కానీ లేదా మనకి ఇక్కడ చూడొచ్చు అందరు ఎలా కబడ్డీ ఆడుతున్నారు బయట. సో సోను వచ్చేసి నేను సోనుకు ఫోటో క్లిక్ చేస్తున్నాను అనమాట. సో వీడియో తీసుకుంటే ఫొటోస్ కూడా క్లిక్ చేశాను అనమాట సోనుకి. అండ్ ఇక్కడ చూసారా ఈ బుల్లక్ మా సైడ్ అయితే దీన్ని ఒక గేమ్ అని అంటారు, బుల్ గేమ్ అని అంటారు. సో దానిపైన కూర్చుంటే అది తిప్పేస్తూ ఉంటుంది. సో అది అండ్ అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉండే అన్నమాట. సో ఇక్కడ చాలామంది ఫన్ అయితే ఎంజాయ్ చేస్తుండ్రు గేమ్ కబడ్డీ గేమ్ షురూ అయ్యే ముందు. సో మా వాళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడినరు. సోను వాళ్ళ మా ఆయన ఇద్దరు వచ్చేసి. సో అది కంప్లీట్ చేసుకున్నాక మేము లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్లీ మనకి 4 చెకింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. 1 by 1 అందరు చెక్ చేస్తారు. ఈవెన్ మనకి ఇక్కడ కబడ్డీ మ్యాచ్ చూడడానికి ఈవెన్ చిన్నపిల్లలకి కూడా టికెటే అండి. 3 years ఉన్న వాళ్ళకి అండ్ 3 above ఉన్న వాళ్ళకి టికెట్స్ అంటే 2 years అంటే 3 years కింద బిలో ఉన్న వాళ్ళకి టికెట్ లేదండి. సో మా పాపకు కూడా టికెట్ పర్చేస్ చేయాల్సి వచ్చింది. సో మేము వచ్చేసి విఐపి టికెట్ పర్చేస్ చేసాము. సో అందులో మనకి విఐపి ఏ, విఐపి బి, విఐపి సి అని ఉంటుంది. సో ఈ విఐపి టికెట్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ అన్నమాట. సో మనకి నార్మల్ టికెట్స్ అంటే నార్మల్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అని ఉంటాయి. సో వాటి టికెట్స్ రేంజ్ వచ్చేసి కొంచెం తక్కువ, అంటే అది కొంచెం బాగా డిస్టెన్స్లో ఉంటుంది, డిస్టెన్స్ నుంచి చూడాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మేము దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి విఐపి టికెట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో ఆ విఐపి టికెట్స్కి కూడా మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత ముందు కూర్చోగలుగుతాము. ఎందుకంటే అవి కూడా మనకి స్టెప్ బై స్టెప్పే ఉంటాయి కాబట్టి సీట్స్ పొజిషన్స్ వచ్చేసి. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో దానివల్ల మేము కొంచెం ఎడ్జ్లో కూర్చోవాల్సి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. నాకైతే రియల్లీ చెప్పాలంటే ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు. అండ్ ఫస్ట్ టైం మన తెలుగు టైటన్స్ ఇక్కడ సెమీఫైనల్స్ వరకు రావడము ఈ సెకండ్ టైం ఇది. అండ్ ఈసారి కూడా అసలు గెలవదా అన్న టెన్షన్లో ఉండే అనమాట నేనైతే మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు. అండ్ యాజ్ యూజువల్లీ అందరికీ తెలిసిందే మ్యాచ్ మన వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి. అండ్ ఈ వీడియో కూడా వచ్చేసి నేను
2 days లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఎందుకంటే టైం దొరకలేదు నాకు ఎడిట్ చేసి పెట్టడానికి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెల్ఫీ తీసుకునే ఏరియా అనమాట. సో అక్కడ వచ్చేసి మన ఫోన్ నెంబర్ అండ్ మన నేమ్ చెప్తే అది స్క్రీన్ని ఆటోమేటిక్గా ఫోటో క్యాప్చర్ చేసుకొని టీషర్ట్స్తో సహా మనకి అంటే గిబ్లీ అట్లాగా మనకి మన ఫోన్స్కి అయితే వాట్సాప్కి సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏ క్యాబిన్కి అంటే విఐపి ఏ, విఐపి బి, విఐపి సి ఎలా ఉందో సో వాళ్ళకి వెళ్ళడానికి సపరేట్ రూట్స్ ఉన్నాయి అండ్ సపరేట్ ఎంట్రీస్ ఉన్నాయండి. అక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో మేమైతే ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం అండ్ చూద్దాం లోపల స్టేడియంలో ఎలా ఉంటుందని చెప్పేసి. నేనైతే స్టేడియంలోకి ఎంటర్ అయిపోయా. నాకైతే అసలు చాలా పిచ్చి ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. అండ్ మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు నేను వెళ్ళేటప్పటికి రావడానికి ఫస్ట్ రౌండ్ చేసేది మనోళ్ళే, మన తెలుగు టైటాన్సేనండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు చూస్తుంటే లైవ్లో నుంచి చూస్తుంటే మస్తు మజా అనిపించింది నాకైతే. సో మేము తీసుకుంది విఐపి టికెట్స్ అయినా ఇక చూడండి ఎలా ఎడ్జ్కి కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా ఎర్లీగా వెళ్తే మనము కొంచెము మిడిల్ పాయింట్లో కూర్చోవచ్చు అనమాట. మా పక్కనే మీడియా ఉండే అండ్ ఇన్ని రోజులు టీవీలో చూస్తే వీళ్ళు ఎలా షూట్ చేస్తారా దీన్ని అని అనిపించేది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ షూట్ చేయడానికి సపరేట్గా ఒక కెమెరా లొకేషన్ అంటే గాల్లోనే అది 360 degrees కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. కెమెరా అంటే ప్లేయర్స్ని 60 degrees యాంగిల్స్లో కవర్ చేస్తూ ఉంటుంది. సో అలా టెలికాస్ట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి కుమ్మేస్తాం పొడిచేస్తాం అన్నట్టుగా పెద్ద ఇదైతే చేస్తుండ్రు. సో ఇప్పుడు అందరూ నేషనల్ అందం పాడడానికి అందరు నిల్చుందనమాట. ఎంతో దూరం తీయాలా అంతా
అండ్ ఫైనల్కి ఏముంది, మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. నాకైతే అసలు మస్తు బాధ అనిపించింది. ఫైనల్ సెకండ్ రౌండ్లో అసలు ఎందుకు అలా చేశారు, సెకండ్ హాఫ్లో మొత్తము అనవసరంగా వాళ్ళని ఛాన్సులు బాగా ఇచ్చేసారు పునేరి పైథాన్స్ వాళ్ళకి. నాకైతే మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళు అందరూ డిసప్పాయింట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారన్నమాట స్టేడియం నుంచి ముందుగానే అసలు. సో ఇది వాటి వీడియో అనమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. సో ఇక్కడ లిఫ్ట్ సిస్టము మెట్రోలో చాలా వాకింగ్ డిస్టెన్స్ ఇంటర్చేంజ్ దగ్గర ఉంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా వాకింగ్ డిస్టెన్స్ అనే ఇలా వాకింగ్ లాగా ఉంటుంది. జస్ట్ మనం దానిపైన నిలబడితే చాలు, అలా వాటిపైన వాక్ చేస్తూ ఉంటే మనకు కొంచెం ఎలా అంటే కొంచెము డిజీనెస్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సోను చూసారు అంత కూర్చొని హాయిగా వస్తుందో. బట్ నాకైతే మాత్రం మన తెలుగు టైటన్స్ ఓడిపోయారన్న బాధ ఎక్కువైపోయింది నాకైతే అసలు. సో ఇది వాటి వీడియో అండి. బాయ్ అందరికీ.